హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఒక పేద సోదరుడు తన ధనవంతురాలైన సోదరి వివాహానికి ఇంటికి వచ్చాడు. ఆ సోదరి అతన్ని అవమానించినప్పుడు ఆ పేద సోదరుడు అతనికి ఎంత బహుమతిని ఇచ్చాడంటే ఆ బహుమతిని చూసి అక్కడ ఉన్న ధనవంతులందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాజన్ మరియు అమన్ ఒకే తల్లికి జన్మనిచ్చారు. ఒకే ప్రాంగణంలో ఆడుకున్నారు మరియు వారి తల్లి చెప్పే కథలను కలిసి విన్నారు. కానీ వారి జీవితాల ప్రయాణం మాత్రం వింతగా ఉంటుంది. కొన్నిసార్లు ఒకే మార్గంలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నమైన గమ్యస్థానాలకు చేరుకుంటారు. నేడు అన్నయ్య రాజన్ ఎంత విజయ శిఖరాగ్రంలో నిలిచాడంటే అక్కడ ఉన్న అతడికి అందరూ చిన్న చీమల్లాగా కనిపించేవారు. అతని వ్యాపారం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది మరియు అతను నగరంలోని ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. అతని ఇల్లు కంటే ఎక్కువగా రాజభవనంలా అనిపించేది. విదేశీ డిజైనర్ దుస్తులు, విలాసవంతమైన పార్టీలు మరియు నకిలీ ఆడంబరాలు మరియు ప్రదర్శనలతో నిండి ఉండేది. రాజన్ జీవితం ఈ వస్తువులకే పరిమితమైపోయింది. అతని భార్య రజని కూడా అదే మట్టితో తయారు చేయబడింది. రజనీ దృష్టిలో మనుషులకిచ్చే గౌరవం అనేది వాళ్ళు వ్యవహరించే పద్ధతిని బట్టి కాకుండగా వారు ఉపయోగించే వాహనాల ద్వారా మరియు వారు వేసుకునే బట్టలపై ఆధారపడి ఉండేది. మరోవైపు చిన్న తమ్ముడైన అమన్ అతని జీవనోపాధి 3 చక్రాల బండి అయిన ఆటోపై ఆధారపడి ఉండేది. అతడు ఆ ఆటోను ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిపేవాడు. ఆ ఆటోపై వచ్చే ఆదాయంతోనే అతడు 2 పూటలా భోజనం చేసేవాడు. అతని దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ లేదు, కానీ అతని దగ్గర శాంతి అనే నిధి ఉంది. దానిని ప్రపంచంలోని ఏ సంపద కూడా కొనలేదు. అతను ఎల్లప్పుడూ ఎవరికీ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడు. అతని భార్య ఆర్తి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం. సాధారణమైన కాటన్ చీరలో కూడా ఆమె సింప్లిసిటీ, అందం చాలా ప్రకాశవంతంగా ప్రకాశించేది. దాని ముందు ఖరీదైన ఆభరణాల మెరుపు కూడా మసకబారిపోయేవి. ఆ చిన్న ఇంట్లో పేదరికం ఉంది, కానీ దరిద్రం లేదు. కొరత ఉంది, కానీ అసంతృప్తి లేదు. ఇద్దరు మనుషులు గాజుల్లాగా స్పష్టంగా, నీటిలా స్వచ్ఛంగా ఉన్నారు. కానీ త్వరలోనే నిజమైన ధనవంతుడు ఎవరో నిర్ణయించే ఒక సంఘటన జరగబోతుంది. ఒకరోజు మధ్యాహ్నం అతని తల్లి జానకీదేవి గారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. టెస్టు చేయించినప్పుడు తెలిసింది ఆమెకు డెంగ్యూ ఉందని. జానకి శరీరం కొలిమిలా మండుతుంది. ఆమె నొప్పితో మూల్గుతూ ఉంది. నిజానికి జానకీదేవి తన చిన్న కొడుకు అయిన అమ్మంతో ఉండేది. కానీ విధి ప్రకారం ఆ వార్త అతని అన్నయ్య రాజన్కు కూడా తెలియజేశారు. తన తల్లి పరిస్థితి చూసి అమన్ తన పనిని అక్కడే వదిలేసి అతడి ఆటోను ఆటో స్టాండ్లో పెట్టేశాడు. తన రోజువారీ సంపాదన గురించి పట్టించుకోకుండగా త్వరగా ఇంటికి వచ్చేశాడు. అతడు తల్లిని సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చూపించాడు. డాక్టర్ పరీక్షించిన తర్వాత ఆమెకు కొన్ని మందులు రాసి ఇచ్చి కాస్త రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చాక అమన్ మరియు ఆర్తి ఆ తల్లి సేవలో మునిగిపోయారు. డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు ఆర్తి జానకి గారి తలపై తడిగుడ్డను పెట్టింది. అలాగే పసుపు కలిపిన పాలను ఇచ్చింది. సమయానికి మందులు ఇవ్వటం ప్రారంభించింది. వారిద్దరూ ఆ తల్లికి అవసరమయ్యే ప్రతి అవసరాన్ని చాలా శ్రద్ధగా తీర్చారు. 2 రోజుల తర్వాత ఒక ముఖ్యమైన మీటింగ్ను ముగించుకొని సాయంత్రం రాజన్ తన తల్లిని చూడటానికి ఇంటికి వచ్చాడు. అతడి ఖరీదైన కారు వచ్చి అమన్ చిన్న ఇంటి ముందు బయట వచ్చి ఆగింది. చూడటానికి ఎలా ఉందంటే ఒక రాజు దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్న ఒక పేదవాడి ఇంటికి వచ్చినట్లుగా ఉంది. అతను తన భార్య రజనీతో కలిసి లోపలికి వెళ్ళినప్పుడు అతని ఖరీదైన పర్ఫ్యూమ్ గది వాతావరణాన్ని మార్చేసింది. అమ్మా, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు రాజన్. అతని గొంతులో ప్రేమ లేదు, అభిమానం లేదు. ఏదో లాంఛనప్రాయంగా మాత్రమే అడిగాడు.
జానకి గారు బలహీనమైన స్వరంతో నిదానంగా కళ్ళు తెరిచి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, పర్లేదు బాబు, ముందు కంటే ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను. అమన్ మరియు ఆర్తి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాకు చాలా సేవ చేస్తున్నారు అని చెబుతున్నప్పుడు ఆర్తి ఒక సాధారణ ట్రేలో ఒక గ్లాసు నిండా తాజా పండ్ల రసంతో గదిలోకి వచ్చి తన అత్తగారికి ఇవ్వటం ప్రారంభించింది. అప్పుడు జానకి గారు నవ్వుతూ, చూడు నాయనా, తను రోజంతా నాకు ఇలాగే సేవ చేస్తూ ఉంటుంది. తను ఉండగా నాకు ఏమైనా జరగగలుగుతుందా అని చెప్పగానే ఈ మాట విని రజనీ ముఖం తిప్పుకుంది. ఆ ఆ తర్వాత రాజన్ చుట్టూ చూస్తూ ఏదో వస్తువుల మూల్యాంకనం చేస్తున్నట్టుగా అతడు నలుమూలలు గమనించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చుట్టూ చూస్తూ అతను అసహ్యంతో, చిచి, ఇదేంటి, ఇక్కడ ఇన్ని దోమలు తిరుగుతున్నాయి? దోమల నివారణకు స్ప్రే చేసి ఉంటే ఈరోజు అమ్మ జబ్బు పడేది కాదు కదా అని చెప్పాడు. అతడి మాటలు విన్న జానకి గారు, దోమల నివారణ కోసం ఉపయోగించే మందు నా ఆరోగ్యానికి సరిపోదు, అందుకే ఆ స్ప్రేను ఉపయోగించలేదు అని చెప్పింది. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కొంతసేపు అసౌకర్యంగా కూర్చున్నారు. అప్పుడు రాజన్ అమ్మన్తో, నువ్వు అమ్మను ఏ వైద్యుడి దగ్గర చూపించావు అని చాలా క్యాజువల్గా అడిగాడు. అప్పుడు అమన్, అన్నయ్య, నేను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి దగ్గర చూపించాను. చికిత్స బాగా జరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడింది అని చెప్పాడు. ఈ మాట వినగానే రాజన్, ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రినా? అమన్ ఏదో నేరం చేసినట్లుగా రాజన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను కోపంగా లేచి నిలబడి ఇలా అనటం మొదలుపెట్టాడు, ఒరేయ్, నీకేమైనా బుద్ధుందా? నా తల్లిని ప్రభుత్వ ఆసుపత్రిలో అంటూ అతను కనుబొమ్మలు పైకి లేచాయి. అమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి నీకెంత ధైర్యం? అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ఇస్తారా? అక్కడ ప్రజలు మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ నీ దగ్గర డబ్బు కొరత ఉంటే నువ్వు నన్ను అడగవచ్చు కదా. కనీసం నువ్వు నా స్టాండర్డ్స్ని అయినా పరిగణలోకి తీసుకొని ఉండాల్సింది అంటూ అతను జేబులో చెయ్యి పెట్టి తన పర్సును తీయబోతుండగా జానకి గారు వణుకుతున్న చేతితో అతన్ని ఆపేశారు. లేదు రాజన్, నాకు ఏ ప్రైవేట్ ఆసుపత్రి అవసరం లేదు. నాకు అతిపెద్ద ఔషధం నా పిల్లల ప్రేమ. అది నాకిక్కడ సమృద్ధిగా లభిస్తుంది. పెద్ద ఆసుపత్రిలో నర్సులు కూడా ఈ ఇద్దరు తీసుకుంటున్నంత జాగ్రత్త కూడా తీసుకోలేకపోయేవారు అని చెప్పింది. తన తల్లి మాట విన్న తర్వాత రాజన్ అసంతృప్తితో వెనుతిరిగాడు. కానీ అతని మనసులో ఎలాంటి ఆలోచన ఉందో ఎవరికి తెలుసు? ఆ తర్వాత అతడు, నేను కోరుకుంటే నగరంలోని అత్యుత్తమ వైద్యుడిని ఇక్కడ నిలబెట్టేవాడిని. కానీ నేనతన్ని ఈ శిథిల అవస్థలో ఉన్న ఇంటికి పిలిస్తే అది నాకే అవమానం అవుతుంది. అతను వెంటనే తన అత్యాధునిక మొబైల్ తీసి నగరంలోని ప్రఖ్యాత వైద్యుడికి ఫోన్ చేశాడు. అతడు ఫోన్లో డాక్టర్కు తన తల్లి పరిస్థితి గురించి క్లుప్తంగా వివరించాడు. ఆపై కాల్ను డిస్కనెక్ట్ చేసి ఒక నిపుణుడిలా ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. డాక్టర్ అమ్మకు కొబ్బరి నీళ్లు మరియు మేకపాలను తాపించమని చెప్పారు. దీనితో ఆమె ప్లేట్లెట్ కౌంట్లు త్వరగా పెరుగుతాయి అని చెప్పారు. ఇలా చెబుతూ అతను తన జేబులో నుండి కొన్ని నోట్లు తీసి అందులో నుంచి 5,000 రూపాయలను తీసి అమ్మ దిండు కింద ఉంచి, ఇదిగో అమ్మా, నీ కోసం కొబ్బరి నీళ్లు మరియు మేకపాలను తెప్పించుకొని తాగు. అలాగే నీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియజేయ్ అని చెబుతున్నప్పుడు ఇంతలో ఆర్తి వంటగదిలో నుండి మరొక ట్రేను తెచ్చి, అక్కా, బావా, మీరు కూడా కొంచెం జ్యూస్ తాగండి అని చెప్పింది. రాజన్ మరియు రజని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ ముఖాలలో వింతైన విచారం కనిపించింది. వాళ్ళు తమ గ్లాసులను ముట్టుకోకుండగానే ఇలా చెప్పటం మొదలుపెట్టారు, వద్దు వద్దు, మాకు వద్దు, ఇది బాగోలేదు అని చెప్పి, పదండి వెళ్దాం, మనకు ఆలస్యం అవుతుంది, మనకు సాయంత్రం ఫ్లైట్ ఉంది. రజని తన ఖరీదైన వాచ్ వైపు చూస్తూ చెప్పింది. ఆ తర్వాత రాజన్ తన తల్లి వైపు తిరిగి, అమ్మా, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని ఒక అధికారిక వ్యాఖ్యాన్ని పలికాడు. ఇలా చెప్పి వారిద్దరూ
జైలు నుండి విడుదలవుతున్నట్లుగా తలుపు వైపు వెళ్లారు. ఆ తర్వాత వారిద్దరి నుండి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. తల్లి క్షేమాన్ని తెలుసుకోవటానికి వచ్చిన రాజన్ ఆ తల్లికి కాస్త డబ్బులు ఇచ్చి కొడుకుగా అతడి బాధ్యతను నిర్వర్తించేశాడు. కానీ జానకి గారి హృదయంలో పెద్ద కొడుకు కోడలు చేసిన పని ముల్లులాగా గుచ్చుకుంది. కానీ అమన్ మరియు ఆర్తి చేసిన నిస్వార్థ సేవ జానకి గాయపడిన హృదయానికి ఔషధంగా పనిచేసింది. ఒక్కసారిగా జానకీదేవి గారికి తన గత జీవితమంతా కళ్ళ ముందు మెరిసింది. జానకి గారికి 3 పిల్లలు పుట్టాక ఆమె భర్త రామయ్య గుండెపోటుతో చనిపోయాడు. రామయ్యకు ఒక చిన్న వ్యాపారం ఉండేది. భర్త చనిపోయాక అష్టకష్టాలు పడుతూ వ్యాపారాన్ని చూసుకుంటూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచింది జానకీదేవి. రాజన్ పెరిగి పెద్దగయ్యాక తండ్రి వ్యాపారాన్ని చూసుకోవటం మొదలుపెట్టాడు. తన కూతురైన అంజును ఒక మంచి ఇంట్లో ఇచ్చి వివాహం చేసింది. అందరికంటే చిన్నవాడైన అమన్కు చదువు అబ్బకపోవటంతో అతడు ఆటో నడిపేవాడు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం బాగా విస్తరించిన రాజన్ ఒక మంచి వ్యాపారవేత్త కూతుర్ని వివాహం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమన్ ఆర్తిని వివాహం చేసుకొని తన తల్లితో పాటు ఒక చిన్న పాత ఇంట్లో నివసించేవాడు. రాజన్ తన తల్లిని కానీ తమ్ముణ్ణి కానీ ఇంటికి పిలిచేవాడు కాదు, రానిచ్చేవాడు కాదు. రజని కంటే ఆర్తి చాలా అందంగా ఉంటుంది అని రజని చాలా అసూయపడేది. రజని ఎల్లప్పుడూ తన మరిదిని మరియు తోడి కోడల్ని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రవర్తించేది. అమన్ మరియు ఆర్తిని అవమానించే అవకాశాన్ని ఆమె ఎప్పుడు కూడా వదిలేది కాదు. ఏదైనా కుటుంబ కారణాల వల్ల అమన్ మరియు ఆర్తి తమ రాజభవనం ఇంటికి వచ్చినప్పుడల్లా రజని కళ్ళు మొదటగా వారి సాధారణ దుస్తులను స్కాన్ చేసేవి. తర్వాత వారు సోఫాలో నుండి లేచిన వెంటనే రజని ఆ విలువైన దుప్పటిని ఎలా సర్దేది అంటే వాళ్ళు కూర్చోవడం ద్వారా ఆ దుప్పటి అపవిత్రం అయిపోయినట్లుగా చేసేది. ఒకరోజు రజని హద్దులు దాటి ఆర్తిని ఎగతాళి చేస్తూ ఇలా అంది, అరే ఆర్తి, ఎప్పుడైనా కొంచెం మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదా. ఎప్పుడూ చీపుగా సింపుల్ చీరలు మాత్రమే కట్టుకుంటావు. కానీ నా దగ్గర చాలా బట్టలు మరియు సూట్లు ఉన్నాయి. నేను ఒక డ్రెస్సును 1 లేదా 2 సార్లు మాత్రమే ధరిస్తాను. ఆపై అవి అలా అల్మారాలో పడి ఉంటాయి. చెప్పు, నీకు కావాలంటే వాటిని తీసుకొని వెళ్ళు. నా దగ్గర ఎలాంటి డ్రెస్సులు ఉన్నాయంటే బహుశా నువ్వు కలలో కూడా చూడనటువంటి డ్రెస్సులు నా దగ్గర ఉన్నాయి అంది. ఈ మాటలు అమన్ చెవుల్లో కరిగిన సీసంలాగా దిగిపోయాయి. అతని రక్తం మరుగుతుంది. కానీ అతను వాటిని మింగేశాడు. అతను తన పేదరికం గురించి కాదు, తన వదిన నీచమైన ఆలోచనలకు అహంకారాన్ని చూసి అతడు సిగ్గుపడుతున్నాడు. కానీ ఆర్తి ప్రశాంతమైన చిరునవ్వుతో సమాధానమిస్తూ, అక్క, ఆ దేవుడు మనకు దుప్పటి ఇచ్చినంతలోనే కాళ్ళు చాపుకోవాలి. మాకు ఉన్నదానితో మేము చాలా సంతోషంగా ఉన్నాము అంది. కానీ సమాజంలో మరియు బంధువులలో రాజన్ మరియు రజని గౌరవం మాత్రం ఆకాశం అంత ఎత్తులో ఉంది. ఎవరో ఒకరు తమ సంపదను కీర్తిస్తూ పాడుతారు. ఆఖరికి అతని సోదరి అంజు కూడా తన ధనవంతుడైన సోదరుడిని చూసి ప్రేమను ఒలకబోసేది. తన అత్తమామల ఇంట్లో తనకు లభించే గౌరవం రాజన్ సంపద మరియు హోదా వల్లనే అని ఆమెకు తెలుసు. చిన్న తమ్ముణ్ణైతే అసలు ఆమె పట్టించుకునేది కాదు, ఏది అడిగేది కాదు. చివరకు సంబంధాల యొక్క నిజమైన సారాంశం బయటపడే క్షణం వచ్చింది. అంజు ఏకైక కుమార్తె వివాహం నిశ్చయమయ్యింది. అంజు మరియు ఆమె భర్త స్వయంగా మెరిసే డిజైనర్ కార్డుతో రాజన్ ఇంటికి వచ్చారు. వారు గంటల తరబడి అక్కడ కూర్చున్నారు. టీ మరియు స్నాక్స్ తర్వాత అన్నయ్య మరియు వదినలను వివాహానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కార్డు ఇవ్వటం జరిగింది. అదే అంజు అమ్మని ఇంటికి మాత్రం అలా మొక్కుబడిగా ఒక పనివాడి చేత కార్డుని పంపి చేతులు దులిపేసుకుంది. అంజు తన తల్లి జానకికి ఫోన్ చేసి, అమ్మా, నువ్వైతే పెళ్ళికి ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పింది. కానీ ఆ సంభాషణలో ఎక్కడ కూడా ఆమె తమ్ముడు గురించి కానీ
మరదల్ గురించి కానీ ఆమె ప్రస్తావించలేదు. ఈ అవమానం అమన్ మరియు ఆర్తి మనసుని బాధించింది. కానీ వారు దానిని నిశ్శబ్దంగా భరించారు. పెళ్లి రోజు దగ్గర పడింది. తన చిన్న కొడుకు ఆర్థిక పరిస్థితి మరియు అతని సామాజిక అవమానం గురించి ఆలోచిస్తూ జానకి గారి గుండె దుఃఖంతో నిండిపోయింది. ఒకరోజు ఆమె ధైర్యం కూడగట్టుకొని రాజన్తో, బాబు రాజన్, పెళ్లిలో పెట్టుబడి పెట్టటానికి నీ తమ్ముడి దగ్గర డబ్బు లేదు కాబట్టి అతడు నీతో సరితూగేలా కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వు. అప్పుడే అతడికి సమాజంలో కొంత గౌరవం ఉంటుంది అని చెప్పింది. తల్లి మాటలు విని రాజన్ మరియు రజని పగలబడి నవ్వారు. జానకి జోక్ వేసినట్లుగా పగలబడి నవ్వుతూ రజని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇలా అంది, అరే అత్తయ్య గారు, మేము మా స్తోమత ప్రకారం ఇస్తాము కదా. ఇందులో అమన్ సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అతను కేవలం ఒక చిన్న ఆటో డ్రైవర్. మాదేమో చాలా పెద్ద వ్యాపారం. మేము పూర్తిగా 51,000 రూపాయలను మాత్రమే ఇస్తాము. ఒక్క పైసా కూడా తక్కువ కాదు. మాకు సమాజంలో కొంత గౌరవం ఉంది, మాకు ఒక హోదా ఉంది అని అనగానే రాజన్ వెంటనే తన భార్యతో ఏకీభవించాడు. తన సంపదను బహిరంగంగా ప్రదర్శించి గాయపడిన తన సోదరుడికి తన స్థానాన్ని చూపించగల ఈ అవకాశం కోసం అతను వేచి ఉన్నట్లుగా అనిపించింది. ఆ మాటలు వినగానే ఆ తల్లి హృదయం ముక్కలయ్యింది. ఇక్కడ అమన్ ఆందోళన సముద్రంలో మునిగిపోయాడు. అతనిక్కడ తన ప్రియమైన మేనకోడలి వివాహానికి విలాసవంతంగా ఖర్చు చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఆటో రిక్షా నడుపుతూ రోజుకు కొన్ని వందల రూపాయలను సంపాదించే వ్యక్తి 51,000 రూపాయలు కావాలని ఎలా కలలు కంటాడు? ఆర్తి తన భర్త ముఖంలో కనిపించే ఆందోళనను గమనించింది. ఆమె అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఇలా చెప్పింది, ఏమండి, మీరెందుకు ఇంతగా బాధపడుతున్నారు? సంబంధాలు అనేవి మనం ఖర్చు చేసే డబ్బుపై ఆధారపడి ఉండవు. ప్రేమ మరియు అభిమానాలతో ముడిపడి ఉంటుంది. మనము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్నే మనస్ఫూర్తిగా మంచి మనసుతో ఇద్దాము అని చెప్పింది. ఆమె తన భర్త చింతలను తగ్గించటానికి ఆమె అతడికి ధైర్యాన్నిచ్చింది. వినండి, నా దగ్గర నా తల్లి ఇచ్చిన 2 బంగారు కంకణాలు ఉన్నాయి. నేను వాటిని అమ్ముతాను అంది. ఆ మాటను అమన్ తీవ్రంగా తిరస్కరించాడు. లేదు ఆర్తి, లేదు, వద్దు. ఇది నీకు మీ అమ్మగారి చివరి జ్ఞాపకం. ఎట్టి పరిస్థితులలో నేను ఆ గాజులను అమ్మేయలేను. నేను నా బాధ్యతలను నిర్వర్తించటానికి ఒక స్త్రీ ధనాన్ని ముట్టుకోలేను. నేను ఎక్కడో ఒక చోట నుంచి డబ్బు అరేంజ్ చేసుకుంటాను అని చెప్పి అతను తన స్నేహితుడి నుండి కొంత డబ్బులు అప్పుగా తీసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచేయలేదు. పెళ్లికి ఒకరోజు ముందు వారు ఏదో పని కోసం రాజన్ ఇంటికి వెళ్ళినప్పుడు రజని తన విషపూరిత మాటలతో మరొక దెబ్బ కొట్టింది. అమన్, నీకొక నిజం చెప్పనా? నువ్వు మరియు ఆర్తి పెళ్లికి వెళ్ళకపోవటమే మంచిది. మీరు వేసుకునే పాత దుస్తులు మరియు మీ అవతారాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారు? అనవసరంగా అందరి ముందు, అలాగే తన అత్తగారింటి వారి ముందు మీ అక్క పరువును తీస్తారా అంది. ఇది విన్న అమన్ గుండె ముక్కలయ్యింది. ఎవరో తన ఆత్మగౌరవాన్ని సుత్తితో కొట్టినట్లుగా అతనికి అనిపించింది. అతను ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ తన అన్నయ్య ఇంట్లో చిన్నవాడిగా ఉండటం వల్ల కలిగే గౌరవం అతని పెదవులను మూసేసింది. అతను బరువెక్కిన హృదయంతో తిరిగి వచ్చేశాడు. ఆ రాత్రి అతను నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు అమన్ తన తల్లిని మరియు భార్యను తన ఆటో రిక్షాలో తీసుకొని వివాహ వేదికకు చేరుకున్నాడు. ఖరీదైన కారు చప్పళ్ళు చేసే హారన్ శబ్దం ముందు ఆటో రిక్షా చప్పుడు వెలవెలబోయింది. వారు ఆటో దిగగానే వారి వెనక ఒక మెరిసే కొత్త కారు యొక్క హారన్ వినపడింది. రాజన్ చాలా గర్వంగా కారులో నుంచి కిందికి దిగాడు. అతడు ఆ కారును అదే రోజు షోరూం నుండి రూపాయలు 60 లక్షలను వేచించి అతని గొప్పతనాన్ని ప్రదర్శించటానికి తీసుకొని వచ్చాడు. ఆ పెళ్లి మొత్తంలో రాజన్ మరియు రజని గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. కొందరు రాజన్ ఖరీదైన సూటును ప్రశంసిస్తుంటే
మరికొందరు రజనీ డైమండ్ నక్లిస్ను మరియు లక్షల విలువైన డిజైనర్ చీరను ప్రశంసిస్తున్నారు. రాజన్ అందరి ముందు పూర్తి గర్వంతో 51,000 ఉన్న మందపాటి కవర్ను తన సోదరి అంజుకు ఇచ్చాడు. అప్పుడే కెమెరాలు మెరిశాయి. అదే అమన్ ఒక మూలకు వెళ్ళి తన అక్కను కలిసి 1,100 ఉన్న చిన్న కవర్ను నిశ్శబ్దంగా ఆమె చేతిలో పెట్టాడు. అంజు కవర్ తీసుకుంది. కానీ ఆమె కళ్ళల్లో ఆనందం లేదు. లాంఛనప్రాయంగా మాత్రమే తీసుకుంది. ఆ వేడుక సమయంలో అమన్ మరియు ఆర్తి అపరిచితులలా ఒక మూలలో నిలబడ్డారు. అసలు వారు ఎవరికీ కనిపించనట్లుగా, పట్టించుకోకుండగా ప్రజలు వారి పక్క నుంచే వెళ్తున్నారు. అంజు మరియు ఆమె భర్త కూడా మీరు ఎలాగున్నారు, బాగున్నారా అని మాత్రమే మాట్లాడారు తప్ప పెద్దగా వారితో ఏమీ మాట్లాడలేదు. ఒక పక్క అంజు మాత్రం తన అన్నయ్య మరియు వదినను గర్వంగా తన కూతురి అత్తామామలకు పరిచయం చేస్తూ, ఇతను నా అన్నయ్య, చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పింది. చిన్న కొడుకుకు జరుగుతున్న అవమానం చూసి జానకి గారి హృదయం కన్నీరు పెట్టుకుంది. ఆమె మనసులో దేవుడికి ఒకే ఒక కోరిక కోరుకుంటుంది. తన చిన్న కొడుకుపై దయ ఉంచి అతనికి కూడా సమాజంలో గౌరవం దక్కాలి అని కోరుకుంది. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అంజు తన కూతురికి వీడుకోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. వీడుకోలు పలికే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం బాధాకరంగా మారిపోయింది. భారమైన హృదయంతో అంజు తన కూతురి అప్పగింతలు చేసింది. వధువును పల్లకీలో కూర్చోపెట్టారు. ఆచారం ప్రకారం వధువు సోదరుడు అంజు కుమారుడు కూడా పల్లకితో పాటు వెళ్ళాడు. అతిథుల గుంపు నెమ్మదిగా తగ్గటం ప్రారంభమయ్యింది. ఇప్పుడు దగ్గరి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు, కొందరు నౌకర్లు మాత్రమే మండపంలో ఉన్నారు. టెంటు వేసిన కార్మికులు తమ వస్తువులను సర్దుకోవటంలో బిజీగా ఉన్నారు. ఆ గందరగోళంలో ఒక కార్మికుడి చెయ్యి జారి ఒక బరువైన ఇనుప స్తంభం నేరుగా రాజేష్ తలపై పడింది. ఒక్క నిమిషం అందరూ స్తంభించిపోయారు. మరుసటి క్షణమే అంజు గట్టిగా అరవటం మొదలుపెట్టింది. రాజేష్ తల పగిలి తల నుండి ఫాస్ట్గా రక్తం కారటం మొదలయ్యింది. అతడు అక్కడే నేలపై కూలబడిపోయాడు. ఆ సన్నివేశాన్ని చూసిన అంజు పిచ్చిదానిలా అరవటం మొదలుపెట్టి, ఎవరైనా త్వరగా రండి, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అరిచింది. ఆమె చూపు మొదటగా తన సంపన్న సోదరుడు అయిన రాజన్ మీద పడ్డాయి. అన్నయ్య, అన్నయ్య, త్వరగా కారు తీయి, చూడు ఎంత రక్తం పోతుందో అని అంజు గట్టిగా అరుస్తుంది. ఒక్కసారి రాజన్ తాను నిలబడి ఉన్న స్థానంలో నుండి కొద్దిగా ముందుకు కదిలాడు. కానీ అతను తన కొత్త కారును చేరుకునేలోపే అతని అడుగులు స్తంభించిపోయాయి. అతడి కళ్ళ ముందు రక్తంతో తడిసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఉండగా, మరోవైపు తన బ్రాండెడ్ న్యూ లగ్జరీ కార్లో మెరిసే సీట్లు అతని కళ్ళ ముందు మెరిశాయి. ఒక్క క్షణం అతని మనసులో మానవత్వానికి, భౌతికవాదానికి మధ్య భీకర యుద్ధం మొదలయ్యింది. రక్తపు మరకలు అంటితే కొత్త సీట్లు పాడైపోతాయి. ఈ మరకలు అంత తేలిగ్గా పోవు. ఇదంతా అతని మనసులో ఒక్క క్షణం మెదిలింది. అతను తన స్థానం నుండి కదలలేదు. అతను తన కొత్త కారు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. రాజన్, ఏం చూస్తున్నావు? త్వరగా కారు తీయి, చూడు మీ బావగారికి ఎంత పెద్ద గాయమయ్యిందో అని జానకి గారు వెనుక నుండి అరుస్తుంటే, రాజన్ మాత్రం కొంచెం కూడా జాలి చూపించకుండగా, సిగ్గు లేకుండగా ఒక ప్రకటన చేశాడు. అమ్మా, ఈ రోజే నేను షోరూం నుండి ఈ కొత్త బండిని తీసుకొని వచ్చాను. దీని విలువ 60 లక్షలు. రక్తంతో తడిస్తే కారు పాడైపోతుంది అన్నాడు. ఇది విన్న అంజు మరియు జానకి గారికి తమ కాళ్ళ కింద నేల జారిపోయినట్లుగా అనిపించింది. ఏ సోదరుడి సంపద గురించి అయితే తాను ఇన్ని రోజులుగా గర్వంతో చెప్తూ వచ్చిందో, ఈరోజు అతడి అసలైన రూపాన్ని చూసి ఆమె తీవ్రంగా చలించిపోయింది. అప్పుడే వెనక నుండి ఫట్ ఫట్ అనే సుపరిచితమైన శబ్దం వచ్చింది. అమన్ తన ఆటోలో అక్కడికి వచ్చాడు. వెంటనే రాజేష్ను టెంట్ కార్మికుల సహాయంతో ఆటో వెనక సీటుపై పడుకోబెట్టాడు. ఆర్తి రాజేష్ తలను తన ఒడిలో పెట్టుకొని తన చీర ముక్కను చింపి గాయంపై కట్టి రక్తస్రావం ఆపింది.
అమన్ గాలి వేగంతో ఆస్పత్రి వైపు ఆటోను నడిపాడు. అంజు ముఖం పాలిపోయింది మరియు ఆర్తి రాజేష్ తలపై కట్టిన కట్టును జాగ్రత్తగా చూసుకుంటూ నిరంతరంగా నమ్మకాన్ని కలగజేస్తూ ఉంది. ఏదో విధంగా అమన్ పూర్తి ట్రాఫిక్ను చాకచక్యంగా తప్పించుకుంటూ గాయపడిన బావగారిని తీసుకొని హాస్పిటల్కి చేరుకున్నాడు. హాస్పిటల్కు చేరుకోగానే కాంపౌండర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్ట్రక్చర్ తెప్పించాడు. రాజేష్ను వెంటనే ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు. అతని ముఖంలో తీవ్రమైన గంభీరత ఉంది. పేషెంట్కి ఇప్పటికే చాలా రక్తం పోయింది. అతనికి వెంటనే ఏబీ పాజిటివ్ రక్తం అవసరం, లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. ఇంతలో హారన్ మోగిస్తూ అదే లగ్జరీ కార్ హాస్పిటల్ గేటు దగ్గరికి వచ్చి ఆగింది. రజని మరియు జానకి గారు త్వరగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చారు. ఆ తర్వాత రాజన్ గట్టిగా అరుస్తూ, బావగారు, మీరెక్కడ ఉన్నారు? మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అని అనగానే డాక్టర్ అతడి దగ్గరికి వచ్చి రక్తం కావాలి, వెంటనే ఏబీ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పాడు. అంజు రాజన్ వైపు చూసి కళ్ళ నిండా ఆశలతో ఇలా అంది, అన్నయ్య, నీ బ్లడ్ గ్రూప్ ఏబీ పాజిటివే కదా? ప్లీజ్ అన్నయ్య, రక్తం ఇచ్చి నా భర్తను కాపాడు అని వేడుకుంది. అందరూ రాజన్ వైపు చూస్తున్నారు. అతను సంకోచించాడు. అతను సాకులు వెతకటం ప్రారంభించాడు. అప్పుడు రజని సూటిగా ఇలా చెప్పటం మొదలుపెట్టింది, అంజు, నీకు తెలుసు కదా మీ అన్నయ్య ఆరోగ్యం చాలా నెలలుగా బాగోలేదు అని, అతను బలహీనంగా ఉన్నాడు అని. మరి ఇలాంటి పరిస్థితులలో రక్తం ఇవ్వటం ప్రమాదకరం అని చెప్పగానే రాజన్ కూడా బలహీనమైన స్వరంతో అంగీకరించాడు. అవును, నా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పగానే ఒక వింత నిశ్శబ్దం వ్యాపించింది. అంజు కళ్ళల్లో మిగిలి ఉన్న చివరి ఆశ కూడా చచ్చిపోయినట్లు అనిపించింది. అప్పుడు వెనక నుండి ఒక ప్రకాశవంతమైన మరియు బలమైన స్వరం వినిపించింది, నా బ్లడ్ గ్రూప్ ఏబీ పాజిటివ్, నేను రక్తం ఇస్తాను అంది. అది చెప్పింది ఆర్తి. ఇప్పుడు అందరి చూపు ఆర్తిపైనే ఉంది. వెంటనే డాక్టర్ టెస్ట్ చేయించగా అంతా సరిగ్గా సరిపోయింది. కొంతసేపటి తర్వాత రాజేష్ శరీరంలోకి ఆర్తి రక్తం ఎక్కటం మొదలయ్యింది. సుమారు 1 గంట తర్వాత డాక్టర్ వచ్చి, ఇప్పుడు ప్రమాదం తప్పింది, సమయానికి రక్తం దొరకటంతో ప్రాణాన్ని కాపాడగలిగాం అని చెప్పారు. ఇది విన్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ 1 గంట మొత్తం కుటుంబం యొక్క ఆలోచనను శాశ్వతంగా మార్చివేసింది. ఏ అన్నయ్య దగ్గరైతే సిరి సంపదలు ఉన్నాయో అతను వెనక్కి తగ్గాడు మరియు ఏ కోడల్నైతే పేదది అని, సాధారణమైనది అని ఆమెను అవమానించి ఎగతాళి చేశారో, ఇప్పుడు ఆమె తన రక్తంతో సంబంధాన్ని తిరిగి నిలిపింది. అంజు కళ్ళ నుండి ఇప్పుడు కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అవి లోతైన పశ్చాత్తాపం యొక్క కన్నీళ్లు. ఆమె ముందుకు వచ్చి తన చిన్న సోదరుడైన అమన్ చేతులను పట్టుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టింది, అమన్, నన్ను క్షమించు. ఈరోజు నువ్వు నాకు ఒక వ్యక్తి డబ్బుతో కాదు, హృదయంతో ధనవంతుడని చూపించావు. నేను గర్వపడే ధనవంతుడైన నా సోదరుడు నా భర్త కంటే, నా ఐదోతనం కంటే ఎక్కువగా తన కొత్త కారు గురించి శ్రద్ధ చూపించాడు. నువ్వు మరియు ఆర్తి నా భర్తకు కొత్త జీవితాన్ని ఇచ్చారు అంది. స్పృహలోకి వచ్చిన రాజేష్ కూడా చాలా సిగ్గుపడ్డాడు. అతడు చేతులు జోడించి అమ్మంతో క్షమాపణలు కోరాడు. ఈరోజు అతడికి అర్థమయ్యింది, నిజమైన సంబంధాలకు అర్థం 51,000 రూపాయలు ఉన్న కవరు కాదు అని. అసలైన సంబంధాలకు అర్థం నిజమైన ప్రేమ మరియు సాన్నిహిత్యంలోనే ఉంటుంది అని. దాన్ని సంపద అనే మెరుపులో చూడలేకపోయారు. కొంత సమయం తర్వాత రాజన్ ఖరీదైన పండ్లు మరియు జ్యూస్ బాటిళ్లతో నిండిన బ్యాగులు తీసుకొని ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళాడు. అతని ముఖంలో అదే కృత్రిమ ఆందోళనతో అతను అంజుతో ఇలా అన్నాడు, చూడు అంజు, నేను బావ కోసం పండ్లు మరియు ఫ్రెష్ జ్యూస్ తెచ్చాను. ఇంకా బావగారి అన్ని బలహీనతలు తొలగిపోతాయి అన్నాడు. అంజు అతని వైపు చల్లగా నిటారుగా చూస్తూ, అన్నయ్య, 5 నిమిషాల క్రితం నా భర్త ప్రాణాన్ని కాపాడటానికి నీ రక్తం అవసరమయ్యింది.
అప్పుడు నువ్వు వెనక్కి తగ్గావు. ఇప్పుడు నువ్వు చేసే ఈ హడావిడి అంతా ప్రదర్శనే కదా! నా భర్త తల పగిలి అతడి ప్రాణం పోతుంటే నీకు మాత్రం నీ ఖరీదైన కారు గురించి ఆందోళన చెందవలసి వచ్చింది. కారు నా భర్త రక్తంతో మురికిగా మారుతుందని నువ్వు ఇలా చెప్పే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా భర్త బలహీనత నెమ్మదిగా నయమవుతుంది. కానీ తెగిపోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి తీసుకొస్తావు అని అడగగానే ఒక్కసారిగా రాజన్ ముఖం పాలిపోయింది. అతడు సమాధానం కోసం వెతుకుతూ మౌనంగా ఉండిపోయాడు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న జానకి గారు తన కోపాన్ని కదుపు చేసుకోలేకపోయింది. రాజన్, ఇక చాలు ఆపు. నువ్వు నటించాల్సిన అవసరం లేదు. సంబంధాలు దారం లాంటివి. ఒక్కసారి తెగిపోతే అది ఎప్పటికీ కలవవు. ఒకవేళ కలపటానికి ప్రయత్నిస్తే అవి ముడిపడిపోతాయి. నువ్వు నీ జీవితంలో చాలా డబ్బులు సంపాదించావు. కానీ జీవితం మిమ్మల్ని మానవత్వం అనే గీటురాయిపై పరీక్షించినప్పుడు బాబు నువ్వు విఫలమయ్యావు. కష్టకాలంలో మన సొంత వారి కోసం పనికిరాని నీ సంపద కీర్తి వల్ల ఏమిటి ఉపయోగం? ఒక్కసారిగా వార్డులో భారీ నిశ్శబ్దం వ్యాపించింది. వార్డులో వాతావరణం భారంగా మారింది. సాధారణంగా ప్రతి విషయంపై బిగ్గరగా మాట్లాడే రజని ఈసారి మౌనంగా ఉంది. ఆమె కళ్ళు క్రిందికి ఉన్నాయి మరియు ఆమె నాలుక ఏమీ చెప్పలేకపోయింది. వారి మెరిసే కారులో కూర్చున్న ఆ ఇద్దరు నిరాశ చెందిన మనసుతో తిరిగి వెళ్ళిపోయారు. వారి కారు సీట్లు మచ్చలేనివి, కానీ వారి మనస్సాక్షిపై మిగిలిపోయిన మరక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డిటర్జెంట్ కూడా దానిని శుభ్రం చేయలేకపోయింది. కాబట్టి స్నేహితులారా, మీకు ఈ కథ ఎలా అనిపించింది? నచ్చితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.